హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరంతా కనుక జననాయకన్ అనే ఒక మూవీ చూసినట్లయితే మూవీ కొద్దిగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో కొద్దిగా ఓవర్ అనిపించినా కూడా ఓకే, సినిమా అయితే చూడొచ్చు. అది ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం చేసిన సినిమా కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సినిమాలో ఒక సీన్ ఉంది. ఆ సీను ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. ఆ సీన్ చూసిన తర్వాత ఈ సీన్ ఎక్కడో ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన సీన్లా ఉందే, ఏంటి ఎక్కడ జరిగింది అని మనం నెవరు వేసుకోక తప్పదు. ఒక వ్యక్తిని చొక్కా ఎప్పేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళి బొక్కలో వేస్తాడు హీరో. హీరో ఎవరు? బొక్కలో వేసినాడు హీరో. అంటే ఈ సినిమాలో విజయ్ తలపతి రియల్గా ఆంధ్రప్రదేశ్లో ఇంకో హీరో అనమాట. అని ఆ హీరోగానే చూపించారు కాబట్టి ఆ క్యారెక్టర్ని అలాగే చెప్తున్నా. బొక్కలో వేసిన తర్వాత చెప్పకూడదు తింటూ ఉన్న టైంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి గతంలో ఇక్కడ పోలీస్ ఆఫీసరు, మన దగ్గర అయితే సినిమా ఆర్టిస్టులా అనుకోవచ్చేమో. అయితే బొక్కలో వేసిన తర్వాత ఈ తొక్కలో మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఆ తొక్కలో మీటింగ్ జరిగినప్పుడు అర్థమయ్యే విషయాలు ఏంటంటే అక్కడ ప్రకాష్ రాజ్ గారు బొక్కలో ఉంటే బయట నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఇంకో విలన్. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా 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 అద్భుతమైన నటన చేశాడు. అతని గురించి ఇప్పుడు ఆ వ్యక్తి మంచి ఆర్టిస్ట్ కూడా. గతంలో కొన్ని సినిమాలు అదరగొట్టిని, సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇంకా చెప్పాలంటే ఈ యానిమల్ మూవీలో మెయిన్ విలన్గా కూడా చేశారు ఆయన. ఇక్కడ మళ్ళీ మీరు వేరే వాళ్ళని ఎవరు అనుకోకండి, ఇక్కడ ఈ హీరో గురించి చెప్తున్నా. మెయిన్ విలన్గా చేసిన హీరో అనమాట ఆయన. సో అక్కడికి వచ్చి ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది. ఒకసారి ఆ కాన్వర్జేషన్ మీరు వినండి. ఎక్కడన్నా వింటే మాత్రం, ఎక్కడ చూసినట్టుంటే మాత్రం నాకు వెంటనే చెప్పండి. ఓకే, భలే ఉంటుందబ్బా, అద్దరిపోయింది. నేను నీ మీద రివెంజ్ తీసుకునేంత లూజర్ని కాదు. నేను నీ మీద రివెంజ్ తీర్చుకునేంత లూజర్ని కాదు అంటూ ఉంటాడు. రివెంజ్ తీర్చుకోవటం అంటే ఏ విషయంలో? మా తల్లిదండ్రుల్ని తిట్టించావు లోకేష్ బాబు. నేను నీ దగ్గర పనిచేయటం వస్తే నాకు మీరు 15 సీట్లు భిక్ష వేస్తావా? అడుక్కునే వాళ్ళలా ఉన్నామా? మా అమ్మని దూషించావు లోకేష్ గారు, నిన్ను వదిలిపెట్టను. ఇలా అన్న వ్యక్తి ఏమన్నా గుర్తొస్తున్నారా? వస్తే రావచ్చు, నాకైతే సంబంధం లేదు. చెయ్యము, నిన్ను అవమానించాను. ఇప్పుడు పార్టీ పదవి ఏదీ లేదు, ఎందుకు వచ్చావు? నిన్ను అవమానించాను, ఇప్పుడు పార్టీ పదవి లేదు, ఎందుకు వచ్చావు అన్నాడు. ఏ విధంగా అవమానించాడు అనేది మాత్రం ఇక్కడ చెప్పలేదు. కానీ సినిమాల్లో చెప్పకపోయినా కూడా సినిమాలో ఎలా అవమానిస్తాడంటే అర్థమైంది. వాడు డ్రెస్ అంతా లాగేసి నడి రోడ్డు మీద నిలబెడతాడు, ఇక్కడ పరువు లాగేసి నడి రోడ్డు మీద నిలబెడతాడు. సేమ్ టు సేమ్ సీన్ కదా, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీను. ఇంకా నీకు ఈ పదవులు ఎందుకు? నువ్వు సొంత పార్టీ పెడుతున్నావు. నీకు ఈ పదవులన్నీ ఎందుకని ఒక డైలాగ్ కొద్దిగా మార్పుగా ఉంది. కానీ సిచ్యువేషన్లో అయితే ఇదే, సొంత పార్టీతో గెలుద్దాం అనేది ఇక్కడ కన్వే అవుతున్న సబ్జెక్ట్. నేను నిన్ను ఎలక్షన్లో గెలిపించి సీఎంని చేస్తాను. నేను నిన్ను ఎలక్షన్లో గెలిపించి సీఎం చేస్తాను. ఎవరో ఎవరికో సపోర్ట్ చేస్తూ 15 సంవత్సరాలు జెండాలు మోస్తా అన్న వ్యక్తిలా ఉంది కదా, ఇది ఉంది కదా. నేను నిన్ను గెలిపించి సీఎం అని చేస్తాను, నువ్వు జైల్లో ఉన్నావు, బొక్కలో ఉన్నావు, నేను తప్పించి నీకు దిక్కు లేదని అప్పుడు మాట్లాడుతున్న కాన్వర్జేషన్ ఏదో ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించట్లా నాకైతే. ఇదంతా సోషల్ మీడియాలో ఇలాగే అంటుంటే డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయి. మరి మీరేమంటారో కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్. నువ్వు నన్ను డిప్యూటీ సీఎంని చేస్తావు. డిప్యూటీ సీఎం అని చేయాలా? ఆయన సీఎం, ఆయన డిప్యూటీ సీఎం. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా థింక్ చేశారు? ఎందుకు ఇటువంటి సీన్ రాశారు? ఎందుకు ఇటువంటి సీన్ పెట్టారు ఇందులో? జైల్లో చెప్పకూడదు తింటున్న వ్యక్తి దగ్గరికి ఒక హీరో వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నువ్వెందుకు కష్టపడతావు, నేను గెలిపించేది నేనే, నువ్వు సీఎం, నేను డిప్యూటీ సీఎం, అర్థం చేసుకోరా అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అలాగే ఒకటి జరిగి ఉంటుంది అంటారా జైల్లో డిస్కషను? మేబీ నాకైతే ఈ సినిమా చూస్తే దగ్గరగా ఉన్నట్టుంది. అర్థం కాలేదు, కానీ నన్ను స్థితికి తీసుకొచ్చిన దళపతిని చంపడానికి ఏదైనా చెప్పు, చేస్తాను. ఎటువైపు చూసినా జనం పండగ చేసుకుంటున్నారు. ఇక్కడ దొరికిపోయింది. ఎటువైపు చూసినా జనం పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎటు వెళ్ళినా, సారీ జననాయకన్ అంటే జగన్మోహన్ రెడ్డి కుంపదీసి క్యారెక్టర్ అలా డిజైన్ చేశారా? నాకు మొన్న రాఘవ్ శర్మ గారు వస్తే ఆయనతోటి
ఇంటర్వ్యూ చేస్తున్న రాఘవ్ శర్మ గారు విజయ్ గారిని కలిశారు. విజయ్ గారు కూడా ఆయన్ని సగౌరవంగా సత్కరించారు తమిళనాడు సీఎం గారు. ఎందుకంటే విజయ్ గారు అధికారంలోకి రాకముందే రాఘవ్ శర్మ గారు విజయ్ అక్కడ చక్రం తిప్పుతాడు, ఆ సీటు విజయ్దే, సీఎం కాబోయేది విజయ్ అని చెప్పడం జరిగింది. దానికి ఎలా చెప్పగలిగారు అనే విషయాన్ని అడుగుతూ గురువు గారిని సత్కరించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నాకు పంపించారు. ఒకసారి అవి పక్కన ప్లే చేస్తా. ఆయన అడిగాను, దళపతి విజయ్ అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారట. అంటే అఫ్కోర్స్ ఆయన చెప్పిన వర్షన్ వాళ్ళు ఎలా ఉంటారనేది ఆయన వర్షన్లో చెప్పారు. అదేవిధంగా కావాలనే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ప్రశ్నించారా అనేది అర్థమవుతుంది. ఎటు చూసినా జనమే. ఇప్పుడు ఏం చేయలేమంటే అప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, జైల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, అక్కడికి వెళ్ళి కలిసి జైల్లో కలిసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఇప్పుడు ఏం చేయలేము, సమయం చూసి తెప్పకూడదాం అనేసి అన్నారంటే, గతంలో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు క్లియర్గా చెప్పారు కదా, వెళ్ళి అమిత్ షాని ఎన్నిసార్లు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయం తప్పించి వేరే విషయాలు మాట్లాడంటే అదే అడుగుతున్నారు సార్ మా ఫ్యాన్స్ అంతా, ప్లీజ్ అరెస్ట్ చేయండి అని అడిగారని చెప్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగే అడిగారంట, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే తేలికపల్లి రవి గారు చెప్పింది ఏంటంటే అది కష్టం అండి, అది ఒకటి తప్పించి వేరే అడగను, మోడీ కూడా చెప్పాడట. ఇంత సిచ్యువేషన్ జరుగుతుందంటే గతంలో వీళ్ళ జైల్లో డిస్కషన్ కూడా ఇలాగే ఉందా, మన అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించి అక్కడ ముప్పతిప్పలు పెడదాం అన్నట్టుగా ఏమన్నా డిస్కషన్ జరిగిందా? ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అదే కదా, సేమ్ సీన్ రిపీట్ అయినట్టుగా అనిపించి నాకు కూడా డౌట్ వస్తుంది. మీరేమంటారు, మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పితే దేవుడు అవుతాడు, వాడిని సమయం చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు చంపితే దేవుడు అవుతాడు, సమయం చూసి కోలుకొని దెబ్బ కొట్టాలంట. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సిట్యువేషన్ నిలబడ్డారు. కానీ కూటమి వచ్చిన తర్వాత వేరే వేరే నాయకుడు అయితే ఎప్పుడో వేరే రాష్ట్రాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోయినట్టుగా ఉండేది పరిస్థితి. 5 సంవత్సరాలు అసలు కనిపించలే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న టైంలో. సో అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ పార్టీ క్యాడర్ కోసం లేకపోతే ఏం చేస్తారో అని నిలబడి పోలీస్ కేసులు పెట్టే పోలీసుల్ని సప్త సముద్రాల చాటును దాక్కున్నా తీసుకొచ్చి మిమ్మల్ని బట్టలు ఎప్పదీస్తా అంటాం కానీ 2.0 వేరే విధంగా ఉంటుంది చూసుకోండి అని చెప్పడం కానీ, ఇక పైన ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఫేస్ చేసిన డిజిటల్ డైరీ అదేవిధంగా జగన్ 2.0 అంటూ కొన్ని యాప్లు తీసుకురావడం కానీ ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి వాళ్ళ యూత్కి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వాళ్ళని వదిలిపెట్టలేదు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ధీటుగా పోటీ ఇవ్వడానికి పాదయాత్ర కూడా చేస్తున్నారు. వీళ్ళ కుట్రలన్నింటినీ నేషనల్ రేంజ్లో అమిత్ షాకి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు వెళ్ళి మోడీ గారిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి యాక్షన్లు తీసుకోలేదు అంటేనే అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది ఈ సినిమాలో ఈ సీన్ కావాలనే పెట్టారా అనే అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఏ విషయం క్లియర్గా చెప్పండి. సినిమా చూడండి, ఈ సీన్ మాత్రం మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.